హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కులమే ప్రధానం, పార్టీ పతనమే ధ్యేయం, మరిది కళ్ళల్లో ఆనందమే లక్ష్యం అన్నట్టు దగ్గుబాటి పురంధరేశ్వరి వ్యవహరిస్తున్న తీరు ఏపీ బీజేపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో అంటే కీలకమైన నేతలు, బీజేపీ నుంచి టికెట్లు ఆశించిన కీలకమైన నేతలందరూ కూడా ఇప్పుడు ఆమె మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న పరిస్థితి. హార్డ్ కోర్ బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన జీవీఎల్ లాంటి వాళ్లకు టికెట్లు దక్కకపోవడమే దీనికి కారణం. వాస్తవానికి పురంధరేశ్వరి తన మరిది కోసం కదుపుతున్న పావులతో బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరో వికెట్ కూడా ఆమె సైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు, సుజనా చౌదరి. వాస్తవానికి సుజనా చౌదరి విజయవాడ ఎంపీ టికెట్ ఆశించారు, లేదంటే విశాఖ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపించారు. అయితే బీజేపీ విడుదల చేసిన 6 స్థానాల్లో కూడా ఆయనకు ఎక్కడా టికెట్ దక్కలేదు. అయితే విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు పురంధరేశ్వరి పావులు కదిపినట్టు తెలుస్తుంది. ఒకవేళ సుజనా చౌదరి కనుక టికెట్ దక్కితే, ఆయన గెలిస్తే, వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే తనకు కేంద్ర పదవి దక్కే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ సుజనా చౌదరి ఎక్కడ ఎగరేసుకుపోతాడో అన్న ఆందోళనతోనే ఆయనకు అంటే బీజేపీ పెద్దలతో పోరు పెట్టి మరి పార్లమెంట్ స్థానాన్ని రాకుండా చేసింది అన్నది ఒక ఆరోపణ. సో మొత్తం మీద అంటే చంద్రబాబు రాజకీయ వ్యూహాల్ని వండబట్టించుకున్న దగ్గుబాటి పురంధరేశ్వరి అవే వ్యూహాల్ని అమలు చేసి తనకు ప్రత్యర్థులుగా, రాజకీయ ప్రత్యర్థులుగా కనిపించిన వాళ్ళందరినీ సైడ్ చేసుకుంటూ వచ్చిన తీరు రాష్ట్ర బీజేపీ నేతలను పెద్ద ఎత్తున ఆలోచింపజేస్తోందని సమాచారం. ఇప్పటికే జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు తమ ఆవేదనను వెలగక్కుతూ వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండైరెక్ట్ గా పురంధరేశ్వరి తమకు రాజకీయ జీవితం లేకుండా చేస్తున్నారని కేంద్ర పెద్దలతో మొరబెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో మనం మైరా మీడియాలో చాలా సార్లు చెప్పినాం, మరిది కళ్ళలో ఆనందం కోసం ఆమె బీజేపీని టీడీపీలో పొత్తు పెట్టుకొని పార్టీని పతనం చేసే దిశగా అంటే మరో వెంకయ్య నాయుడు వారసురాలిగా ఆమె బిహేవ్ చేస్తున్నారని చెప్పి గతంలోనే మనం చాలా వీడియోలో చెప్పినాం. ఈ రోజు మొత్తం సీట్ల ఎంపికలో ముఖ్యమైన నేతలకు సీట్లు రాకపోవడంలో ఆమె మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది సుజనా చౌదరి వర్సెస్ పురంధరేశ్వరి. చౌదరి గారిని కూడా అలా దెబ్బ కొట్టారంటగా అన్నది మన స్టోరీ లైన్. ఈ రాజకీయ రచ్చ ఎక్కడి దాకా దారితీస్తుంది, వచ్చే ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు కూటమికి రాబోతున్నాయన్నది ఎన్నికల ఫలితాలతో తేలుతుంది. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.